మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. అస్సాం గడ్డపై ఇప్పుడు రాజకీయ యుద్ధం మొదలైంది. ఓవైపు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మరోవైపు ముగ్గురు గోగైలు. ఈ పోరు ఇప్పుడు అస్సాం భవిష్యత్తును నిర్ణయించబోతుంది. ఒకప్పుడు బీజేపీకి ఇది నల్లేరు పైన నడక అనుకున్నారు, కానీ ప్రతిపక్షాలు ఒకటవడంతో లెక్కలు మారిపోయాయి. 3G కూటమి ఇప్పుడు కమలం పార్టీకి నిద్ర లేకుండా చేస్తుంది. అస్సాం పాలిటిక్స్లో గోగోయ్ అనేటువంటి ఇంటి పేరుకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. ఇప్పుడు ఆ పేరు కలిగినటువంటి ముగ్గురు నేతలు గౌరవ్ గోగోయ్, అఖిల్ గోగోయ్, లురిమ్జ్యోతి గోగోయ్ బీజేపీ విజయ యాత్రకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అస్సాం సోని మిలిటో మోర్చా అనేటువంటి ఒక గొడుగును ఏర్పాటు చేసుకొని ఏకమవుతున్నారు. గౌరవ్ గోగోయ్ కేవలం మాజీ సీఎం తరుణ్ గోగోయ్ కుమారుడు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నటువంటి యువనేత. అమెరికాలో ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లోకి వచ్చిన గౌరవ్ పార్లమెంట్లో తన వాగ్దాటితో అందరి దృష్టిని ఆకర్షించారు. హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ను వీడడానికి ప్రధాన కారణం గౌరవ్ ఎదుగుదలే అని చెప్పడం ఒక బహిరంగ రహస్యం. హిమంత్ బిశ్వ శర్మ ఒకప్పుడు తన తండ్రి వద్దే శిష్యరికం చేయడం వల్ల గౌరవ్కు హిమంత్ రాజకీయ ఎత్తుగడులన్నీ బాగా తెలుసు. కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం గౌరవ్కు ఇప్పుడు ఒక లక్ష్యంగా మారింది. తన తండ్రి నిర్మించినటువంటి సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూనే కొత్త తరం ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. సో అఖిల్ గోగోయ్ విషయానికి వస్తే ఆయన శైలి పూర్తిగా భిన్నం. ఇక పూర్తి స్థాయిలో ప్రజల పోరాటాల నుంచి ఆయన వచ్చారు. ఒక ఆర్టీఐ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి రైతు సమస్యలపైన సుదీర్ఘ కాలం పోరాటం చేశారు. అస్సాంలో అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక రైజోర్ దల్ అనేటువంటి పార్టీని స్థాపించి క్షేత్రస్థాయిలో బలమైనటువంటి క్యాడర్ను నిర్మించుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనేందుకు అఖిల్ గోగోయ్ను జైల్లో పెట్టారు. ఆశ్చర్యకరంగా ఆయన జైలులో ఉండే 2021 ఎన్నికల్లో శివసాగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతపరమైన రాజకీయాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తారు. సామాన్యుల గొంతుకగా నిలబడడం వల్ల అఖిల్ గోగోయ్కు గ్రామీణ ప్రాంతాల్లో విశేషమైనటువంటి మద్దతు ఉంది. ఇక లురిమ్జ్యోతి గోగోయ్ అస్సాం విద్యార్థి ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు. శక్తివంతమైనటువంటి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ AISU ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు. అస్సాం సంస్కృతిని, భాషను, స్థానికుల హక్కులను కాపాడడమే తన పరమావధి అని ఆయన చెబుతూ ఉంటారు. అస్సాం జాతీయ పరిషత్ పార్టీ ద్వారా లురిమ్జ్యోతి ప్రాంతీయవాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. యువతలో లురిమ్జ్యోతికి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ శక్తులన్నీ ఏకం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అస్సాం స్వయం ప్రాతిపత్తి, అదేవిధంగా స్థానిక వనరులపైన అస్సామీలకే హక్కు ఉండాలని కోరుకునేటువంటి వర్గాలకు ఆయన ఆశాదీపంగా మారారు. అయితే ముగ్గురు గోగోయ్లు ఏకం కావడాన్ని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆయన వినూత్నంగా విమర్శలు చేస్తున్నారు. వీరిని మియాస్ అని పిలుస్తున్నారు. అస్సాంలో బెంగాల్ ముస్లింలను ఇలా అంటూ ఉంటారు. అయితే బీజేపీ ఓడిపోతే రాష్ట్రంలో ముస్లింల చేతుల్లోకి వెళ్తుందంటూ కూడా ఆయన ప్రజలను భయపెడుతున్నారు. అస్సాం గుర్తింపును కాపాడాలంటే బీజేపీయే దిక్కు అని ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు. హిమంత చేసేటువంటి ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. హిమంత బిశ్వ శర్మ ఒకప్పుడు కాంగ్రెస్లోనే ఉండేవారు. తరుణ్ గోగోయ్ వద్ద ఆయన శిష్యరికం చేశారు. అయితే గౌరవ్ గోగోయ్ను ముఖ్యమంత్రి చేయాలని తరుణ్ గోగోయ్ భావించారు. ఇది నచ్చకే హిమంత బిశ్వ శర్మ బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు అదే గౌరవ్ను ఓడించడం హిమంత్కు పరువు సమస్యగా మారిపోయింది. గౌరవ్కు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని కూడా హిమంత ఆరోపించారు. ఈ వ్యక్తిగత విమర్శలతో అస్సాం రాజకీయం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది. అస్సాంలో గెలవాలంటే ఎగువ అస్సాం చాలా ముఖ్యం. ఇక్కడే అహోం జాతి ప్రజలు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే ప్రసిద్ధ తేయాకు తోటలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ బీజేపీకి మంచి మెజార్టీ వచ్చేది గతంలో, కానీ ఇప్పుడు ముగ్గురు గోగోయ్లు ఇక్కడ గట్టి పట్టుకుతో ఉన్నారు. అయితే వారు ఒక్కటవ్వడం వల్ల బీజేపీ ఓట్లు చీలిపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. తేయాకు కార్మికులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పెద్ద పెద్ద హామీలు ఇస్తుంది. జీతాలు పెంచుతామని రాహుల్ గాంధీ స్వయంగా మాట కూడా ఇస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ నెల 9న అస్సాంలో పోలింగ్ జరగనుంది. రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో వేడిని పెంచారు. హిమంత్ను దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి అని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారం కోసం బీజేపీ మత రాజకీయాలు చేస్తుందంటూ విపక్షాలు అంటున్నాయి. మరోవైపు విపక్షాలు దేశాన్ని విడగొడుతున్నాయని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ ఉత్కంఠ పోరులో అస్సాం ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఎవరికి షాక్ ఇస్తారో వేచి చూడాలి.